హలో యూపీఎస్ ఆస్పిరెంట్స్, వెల్కమ్ టు మై ఛానల్. అండ్ ఈ వీడియోలో వెళ్ళే ముందు మీ అందరికీ చాలా చాలా థ్యాంక్స్ చెప్పుకోవాలి. అలాగే ఒక విషయంగా వచ్చేసరికి సారీ కూడా చెప్పుకోవాలి. బికాజ్ ఫస్ట్ వచ్చేసరికి థ్యాంక్స్ ఎందుకు చెప్పుకోవాలంటే, కిందటి వీడియో ఉంది కదా, అది నేను రూమ్ రెంట్ కట్టడానికి డబ్బులు లేక పనికి వెళ్ళానని చెప్పేసి చాలామంది చాలా పాజిటివ్గా మాట్లాడారు. అండ్ చాలామంది మేము ఉన్నామన్నట్టు సపోర్టివ్గా మాట్లాడారు. అండ్ రియల్లీ థ్యాంక్స్ ఫర్ దట్. అండ్ నాకైతే చాలా బ్లస్ అనిపించింది. అండ్ చాలామంది మోటివ్గా ఫీల్ అయ్యారు అనిపించినప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఇంతకుముందు నేను డైలీ వ్లాగ్స్ చేయకూడదు అని అనుకున్నానంటే కంటిన్యూగా చేయకూడదు అని అనుకున్నా. బికాజ్ ఎందుకంటే చాలా కంటెంట్ మ్యాటర్ ఉంది, చాలామందికి చాలా డౌట్స్ వస్తున్నాయి, వాటికి సంబంధించిన వీడియోస్ తీయాలని అయితే అనుకున్నా. బట్ వ్లాగ్స్ ద్వారా కూడా మోటివ్ అవుతారని చెప్పేసి నేను ఆ వీడియో పోస్ట్ చేసిన తర్వాత నాకు తెలిసింది. పోస్ట్ చేసిన తర్వాత నిజంగా చాలామంది మెసేజ్ చేశారు, టెలిగ్రామ్లో మెసేజ్ చేశారు, అండ్ కామెంట్ సెక్షన్లో కూడా చెప్పారు మోటివ్గా ఉన్నాయి, జస్ట్ ఎలా కూడా ఉంటుందని చెప్పేసి చాలా అనుకున్నారు. సో నా ఉద్దేశం ఏంటంటే, మిమ్మల్ని మోటివేషన్గా అంటే నేను మోటివేషన్గా ఉండాలని కాదు, మిమ్మల్ని మోటివేట్ చేయడానికి అండ్ ఒక యాస్పిరెంట్ స్ట్రగుల్స్ ఎలా ఉంటాయి అన్నది మీ ముందుకు తీసుకురావడానికి అయితే ఈ వ్లాగ్స్ అయితే చేయాలని అనుకున్నా. ఫస్ట్ చేయకూడదు అనుకున్నా, బట్ మీరు మోటివ్ అయ్యేసరికి నాకు అనిపించింది చేస్తే తప్పేముంది, వాళ్ళు కూడా కొంచెం మోటివ్గా ఫీల్ అవుతున్నారు కదా అని చెప్పేసి. సో ఇక నుంచి వ్లాగ్స్ కూడా తీయడానికి అయితే ట్రై చేస్తాను. మీకున్న డౌట్స్ కూడా, అలాగే మీకున్న డౌట్స్ని అయితే పక్కన పెట్టేయండి, మీకున్న డౌట్స్ని కూడా ఒక క్లారిటీ ఇస్తాను. మీకు కూడా మీ డౌట్స్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ దీనికైతే థ్యాంక్స్. అండ్ ఆ వీడియో కొంచెం పర్వాలేదు, మిగతా వీడియోస్తో పోలిస్తే కొంచెం ఫాస్ట్గా బూస్ట్ అయింది. బికాజ్ మీరు షేర్ చేశారు, మీరు లైక్ చేశారు, మీరు కామెంట్ చేశారు. సో అందుకనే అది అంత ఫాస్ట్గా రీచ్ అయింది, అందరికీ యూజ్ అయింది కూడా కొంతమందికి అయితే. అది ఏ విధంగా అంటే, ఓకే ఒక యాస్పిరెంట్ ఇంత స్ట్రగుల్ అవుతారా అని చెప్పేసి వాళ్ళకు కూడా ఒక ఐడియా వచ్చింది. అండ్ నిజంగా చెప్తున్నా, చాలా హ్యాపీగా అనిపించింది నాకైతే ఆ కామెంట్స్ చూసినప్పుడు. అండ్ ఇంకో విషయం ఏంటంటే, సారీ కూడా చెప్పాలన్నాను కదా, సెకండ్ విషయం సారీ అని చెప్పాలనుకున్నాను కదా. సో సారీ ఎందుకంటే, యాక్చువల్లీ నేనైతే ఇంటికి వెళ్ళాను. ఆ డే అయింది కదా, ఆ డే అయిన 2 days తర్వాత ఇంటికి ఎందుకు వెళ్ళానంటే, నిజంగా నా దగ్గర అయితే మనీ లేవు అండ్ తినడానికి తిండి కూడా లేదు. బికాజ్ ఎందుకంటే నా దగ్గర అంతా ఎంటీ అయిపోయింది. యాక్చువల్ నేను ఇంటికి వెళ్ళకూడదని అనుకున్నా, చాలా గట్టిగా అనుకున్నా, వెళ్ళకూడదు, ఏదో చూసుకోవాలి వర్క్ అని చెప్పేసి. బట్ ఏంటంటే ఆ ప్రాసెస్లో వచ్చేసరికి స్టడీ వెనకబడిందేమో అనిపించింది. అలాగని చెప్పేసి నేనేమో బ్యాక్ స్టెప్ అయితే వేయను. నా డబ్బు నేను సంపాదించుకోవాలని అయితే అనుకున్నా, నా రూమ్ రెంట్కి సంబంధించి ఎలాగొకలాగా. కాకపోతే ఏంటంటే, నేను చూశాను, అడ్జస్ట్ అవ్వడానికి చాలా ట్రై చేశాను. అండ్ అడ్జస్ట్ అవ్వచ్చు, యాక్చువల్ నా దగ్గర ఏమంటారు గోధుమ పిండి అవి ఇవి ఉన్నాయి, బట్ అడ్జస్ట్ అవ్వచ్చు తినడానికి అయితే. బట్ ఏంటంటే అలాగని చెప్పేసి ఓన్లీ చపాతీలతో బతికేమనుకోండి, తర్వాత హెల్త్ పాడవుతుంది. ఇంతకుముందు రోజుల్లో అయితే చిన్న బండ ముక్క తిన్నా సరే బ్రతికేవాళ్ళం, సంతోషంగా బ్రతికేవాళ్ళం అండ్ హ్యాపీగా ఆరోగ్యంగా ఉండేవాళ్ళం. బట్ ఇప్పుడున్న రోజులు బట్టి అయితే సరిగ్గా ప్రాపర్ తిండి లేకపోతే మంచాన పడిపోతున్నారు చాలామంది. నేను నా కళ్ళతో చూశాను, నా చెవులతో విన్నాను. సో ఇంకా మెయిన్గా చెప్పాలంటే, మా అమ్మకి తెలిసిందనుకో నేను ఇలా ఉంటున్నాను అని చెప్పేసి చీపురు గట్ట తిరిగేసి మరీ కొడుతుంది. మా అమ్మకైతే ఫస్ట్ ఆరోగ్యం ముందు అంటది, తర్వాత ఏదైనా అంటది. సో అందుకని చెప్పేసి నేను ఇప్పుడు ఆరోగ్య విషయంలో రిస్క్ తీసుకోను. అడ్జస్ట్ అవ్వాల్సినంత వరకు అడ్జస్ట్ అవుతూనే ఉంటాను. ఇంకా అడ్జస్ట్ అవ్వకుండా ఇంకా హెల్త్ వరకు వచ్చేసింది అంటే మాత్రం హెల్ప్ అయితే తీసుకుంటా ఇంట్లో వాళ్ళది. సో అందుకని చెప్పేసి ఇంకా సారీ ఎందుకు చెప్తున్నానంటే, మీకు కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయా, ఎందుకంటే నేను ఇంటికి వెళ్ళాను. ఇక్కడ రైస్ బ్యాగ్ 1600 ఉందంట. నేను రూమ్ రెంట్ కట్టడానికి నా దగ్గర డబ్బులు లేవు. ఆ ఒక్కరోజు పనికి హెల్పర్గా వెళ్తే ఎంత వస్తాయి, అది మీకు తెలిసే ఉంటుంది ఎంత వస్తాయి. సో ఆ డబ్బులు అలా రూమ్ రెంట్కి అని చెప్పేసి ఉంచేసా. అండ్ ఇంకా 1600 పెట్టి రైస్ బ్యాగ్ కొనాలంటే ఇంకా అంతే సంగతి, కథం అయిపోతుంది. నా పని అంతే. ఇంకా ఎవరిని అడగను, ఎవరి దగ్గర ఇప్పటికే నేను కొంతమంది దగ్గర తీసుకున్నాను డబ్బులు, తీసుకోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఎగ్జామ్స్ పడ్డాయి కదా, ఎగ్జామ్స్ పడినప్పుడు తీసుకోవాల్సి వచ్చింది. సో అప్పుడు తీసుకున్నాను, వాళ్ళకి ఇంకా పే చేయలేదు. ఆ పే చేయాలి, వాటికి కూడా డబ్బులు సంపాదించుకోవాలి. ఎలా సంపాదించుకోవాలన్నది తెలియదు, బట్ సంపాదించేసి వాళ్ళ అప్పు కూడా తీర్చేయాలి. అప్పు అంటే మరీ అంత ఏం లేదు, జస్ట్ ఒకరికి 1300 ఇవ్వాలి, ఒకరికి 600 ఇవ్వాలి, మ్యాక్సిమం 2000. ఎందుకంటే ఇప్పుడు Group 2 ఎగ్జామ్స్ పడ్డాయి కదా, సో Group 2 అండ్ Group 1 ఎగ్జామ్స్ పడ్డాయి కదా. సో వాటికి 500 అయింది అండ్ యూపీఎస్సీకి అయింది. అండ్ ఇంకా దేనికో తీసుకున్నాను రిమైనింగ్వి. సో అందుకని చెప్తున్నాను, ఎందుకంటే మెయిన్గా నేను వ్లాగ్స్ తీయాలనుకుంటుంది ఏంటంటే, ఇప్పుడు ఏవైతే చెప్తున్నానో బడ్జెట్ ఇంత అంత అని చెప్పేసి చాలామందికి ఏం తెలియదు, గుడ్డెదిలాగా ఎలా చదువుతారు అలా చదువుతారు అనేది తెలుసు, బట్ ఎలాంటి స్ట్రగుల్స్ ఫేస్ చేస్తున్నారు అనేది చాలామందికి తెలియదు. సో నేను ఇక్కడి నుంచి అయితే ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ పెట్టాలనుకుంటున్నా, వీడియో తీసి పెట్టాలనుకుంటున్నా, ఎందుకంటే వాళ్ళకు కూడా అర్థం అవ్వాలి. చాలామంది యంగ్ జనరేషన్స్, అంటే నేను యంగ్ జనరేషన్ కాదు, అంటే ఇంటర్ చదివిన వాళ్ళు, బీటెక్ చదివిన వాళ్ళు, డిగ్రీ చదివిన వాళ్ళు
కూడా ఫాలో అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా యూపీఎస్సీ ప్రిపేర్ అవుదాం అనుకున్న వాళ్ళు ఉన్నారు. అండ్ కాకపోతే కొంతమంది కొంచెం మోటివ్గా ఉంటుందని, లేకపోతే నాకు సపోర్టివ్గా ఉండాలని చెప్పేసి చూస్తున్న వాళ్ళు కూడా ఉంటారు. అండ్ అసలు హౌస్ వైఫ్స్ కూడా చూస్తున్నారు నా వీడియోస్ అయితే. నాకైతే చాలా హ్యాపీ. అండ్ హౌస్ వైఫ్స్ వాళ్ళకి అవసరం లేదు ఈ మ్యాటర్, బట్ వాళ్ళు కూడా చూస్తున్నారు. ఎందుకంటే ఒక సపోర్టివ్గా ఉంటుంది ఒక వీడియో చూస్తే ఏమైపోయిందని చెప్పేసి. సో వాళ్ళు కూడా చూస్తున్నారు కాబట్టి వాళ్ళకి కూడా తెలిసింది ఓకే ఇంత స్ట్రగుల్స్ ఫేస్ చేస్తారా అని చెప్పేసి. సో అందుకని చెప్పేసి నేను డైలీ వ్లాగ్స్ కూడా తీయడానికి అయితే చూస్తున్నా. అండ్ ప్రస్తుతానికి అయితే నేనైతే ఇంటికి వెళ్ళానని చెప్పాను కదా, ఆ విషయం పక్కన పెట్టండి. పక్కకి వెళ్ళిపోతుంది, ట్రాక్ పక్కకి వెళ్ళిపోతుంది. సారీ, ఇంటికి వెళ్ళాను. ఎందుకంటే నేను చెప్పాను కదా రైస్ అయితే అస్సలు లేదు నా దగ్గర, రైస్ లేదు. రైసు యాక్చువల్ అయితే ఒక 1 మంత్ నుంచి అయితే నా దగ్గర రైస్ లేదు. 1 మంత్ నుంచి కాదు, 1 మంత్ నుంచి అయితే రైస్ లేదు. ఇంకా రైస్ తీసుకురావాలి. అప్పుడు నా దగ్గర ఉన్న గోధుమ పిండితో అడ్జస్ట్ అవుతున్నాను. బట్ ఏంటంటే వేసవికాలం కదా, సో గోధుమ పిండి ఆటోమేటిక్గా చపాతీలు వేడి చేస్తాయి. అండ్ అది కాకుండా ఇంకా కర్రీస్కి వాటికి డబ్బులు కూడా లేవు. సో ఆ టైంలోని చపాతీలతో తిని బతకాలంటే ఆరోగ్యం పక్క పాడవుతుంది. చెప్తున్నాను కదా, గుర్తుపెట్టుకోండి. దీన్ని నెగిటివ్ చేయొచ్చు, వాళ్ళు అలా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేశారు, వీళ్ళు ఎలా ప్రిపేర్ అయ్యి క్రాక్ చేశారు అని చెప్పేసి మీరు నెగిటివ్గా అనుకోవచ్చు. కొంతమంది ఉంటారు, అలాంటి వాళ్ళు కూడా ఉన్నారు. నేను కూడా ఫేస్ చేశాను ఆ నెగిటివిటీని. సో వాళ్ళకి చెప్తున్నది ఏంటంటే అప్పుడున్న రోజులు ఇప్పుడు లేవు, అది బాగా గుర్తుపెట్టుకోండి. అప్పుడు గంజి నీళ్ళు తాగి బతికి 100 ఏళ్ళు బతికిన వాళ్ళు కూడా ఉన్నారు గంజి నీళ్ళు తాగి. సో ఇప్పుడు నువ్వు ఎంత తిన్నా సరే, ఎంత మంచి ఆరోగ్యంగా, ఎంత గుడ్ ఫుడ్ తిన్నా సరే, హెల్తీ ఫుడ్ తిన్నా సరే, మనిషి ఉంటున్నాడు ఉండట్లేదు అన్నది ఎవడూ చెప్పలేకపోతున్నాడు. పరిస్థితులు అలా ఉన్నాయి, అర్థం చేసుకోండి. దీన్ని పట్టుకొని వాళ్ళు ఇలా ప్రిపేర్ అయ్యారు, వాళ్ళు ఇలా సక్సెస్ అయ్యారు, ఈ మెతుకులు తిని సక్సెస్ అయ్యారు, అలాంటి రోజులు పోయాయి. చెప్తున్నాను, అలా కూడా తినచ్చు. ఇప్పుడు కూడా ఉండరని అయితే చెప్పను. బట్ నేను చూసినంత వరకు అయితే చాలామంది ఫుడ్ మీద దృష్టి లేకుండా దీని గురించి అయితే సపరేట్ టాపిక్కి వెళ్ళిపోతుంది. యాక్చువల్ చెప్పాలనుకుంటే నేనైతే వీడియో తీస్తాను. ఇప్పుడైతే ఏం చెప్పాలనుకుంటారు చెప్తున్నాను కదా, మాట్లాడే చాలా విషయాలు వస్తున్నాయి, మైండ్లో రన్ అవుతున్నాయి, చెప్పాలని ఉంది. కాకపోతే అవన్నీ వీడియోస్ తీసుకుంటూ కూర్చోవాలి ఇంకా. సో ప్రస్తుతానికి అయితే అదంతా పక్కన పెట్టండి, దాని గురించి కూడా పక్కన చెప్తాను. ఇలా పక్కకి చెప్తాను అంటున్నారు, కానీ నేనైతే ఒక బుక్లో రాసుకుంటా ఏమేమి చెప్పాలి, ఏమేమి మాట్లాడాలి, అంటే ఏం మాట్లాడాలన్నది అయితే వీడియో ముందుకు వచ్చి మాట్లాడతా. బట్ టాపిక్ తీసుకుంటాను, ఈ టాపిక్ గురించి వీళ్ళకి తెలియాలి, వీళ్ళకి చెప్పాలని చెప్పేసి. సో అదనమాట. సో రూమ్లో రైస్ లేదు, ఏమీ లేవు, జస్ట్ ఉన్నాను అన్నట్టున్నాను. బట్ నాకు అనిపించింది ఒకసారి ఇంటికి వెళ్దామని చెప్పి. ఇంటికి వెళ్ళి రైస్ ఉంటుంది ఇంటి దగ్గర, మేము పండించుకున్నదే రైస్ ఉంటుంది. సో ఆ రైస్ తీసుకొద్దామని చెప్పి రైస్ తీసుకుందాం, ఇంకా మిగతావన్నీ తర్వాత చూసుకుందాం అని చెప్పేసి రైస్ తీసుకురావడానికి అయితే ఇంటికి వెళ్ళా. సో ఫస్ట్ అందుకే కామెంట్స్కి రిప్లై ఇవ్వలేదు, దానికి సారీ చెప్తున్నాను. సారీ చెప్పడానికి వచ్చిందే ఇదంతా అసలు. యాక్చువల్లీ అంటే ఒక విషయం పట్టుకుంటే దానికి రిలేటెడ్గా చాలా ఉంటాయి. సో అందుకని అవన్నీ చెప్పుకుంటూ వస్తే అది లాగ్ అయిపోతుంది, అండ్ వాటికి సంబంధించి సపరేట్గా వీడియో తీస్తానులేండి. సో నేనైతే ఇంటికి వెళ్ళాను, అందుకనే కామెంట్స్కి రిప్లై ఇవ్వలేకపోయా. బట్ ఇంటి దగ్గర నుంచి నేనే సామాన్లు తెచ్చుకున్నాను అన్నది అయితే చూపిస్తాను. మా అమ్మకి నాకు ఒక దగ్గర కూడా చిన్న ఇష్యూ వచ్చింది, ఇంటికి వెళ్ళాను కానీ ఎందుకన్నది అదేంటి అన్నది కూడా మీకు చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి అయితే నేను ఇంటి దగ్గర నుంచి ఏ సామాన్లు తెచ్చుకున్నానని చెప్పేసి అయితే చూపిస్తాను చూడండి. అంటే అంటే ఫుడ్కి సంబంధించినవి. మా అమ్మ ఏమేమి కట్టింది అన్నది కూడా చూపిస్తాను. మరి ఏం కట్టలేదండి, మేము ఎంతలో ఉన్నాం అవే కట్టింది. సో అవేంటన్నది చూపిస్తాను చూడండి. సో ఇదే ఈ మూటే కట్టింది, ఈ మూటలో కట్టింది అనమాట. అంటే మొత్తం రైస్ కాదు, అది సగం రైస్ ఉంటాయి, సగం ఏమో నార్మల్గా ఏవేవి కట్టింది ఇప్పుడు చూపిస్తాను లేండి. చూడండి, మొత్తం రైస్ కాదు యాక్చువల్లీ. ఇక్కడ వరకే రైస్, ఈ మొత్తమే రైస్. ఏంటి ఇంత తక్కువ తెచ్చుకున్నాం అనుకోవచ్చు. నా దగ్గర ఉంటే పురుగు పట్టేస్తుంది రైసు, ఎందుకో తెలీదు. ఏమన్నా మీకు తెలిసిన అంటే హౌస్ వైఫ్స్ కూడా చూస్తున్నారు కదా, ప్లీజ్ మీకు తెలిస్తే మాత్రం పురుగు పట్టకంట రైస్ ఏం చేయాలన్నది చెప్పండి. సో కొంచెమే తెచ్చుకున్నా, మిగతావన్నీ అంటే మా అమ్మ కొన్ని కట్టిందనమాట. సో అవి ఏమేమి కట్టింది అన్నది ఇప్పుడైతే మీకు చూపిస్తాను చూడండి. చూడండి ఏమేమి కట్టిందన్నది. యాక్చువల్గా చెప్పాలంటే మొత్తం రైస్ కాదు, కొంచెమే రైస్, మిగతాదంతా ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్న సామాన్లే. అవి ఏంటన్నది చూపిస్తాను చూడండి. యాక్చువల్లీ ఏదైనా బ్యాక్గ్రౌండ్లో నాయిస్ వస్తే ప్లీజ్ అడ్జస్ట్ అవ్వండి, దాన్ని నేను ఎడిట్ చేయలేను. ఎడిట్ చేయడానికి చాలా టైం పడుతుంది. నేను అందుకే ఎడిట్ చేయకుండా ఎలా ఉన్నదో అలాగే తీసి పెట్టేస్తున్నా. బ్యాక్గ్రౌండ్ చాలా నాయిస్ వస్తుంది, బికాజ్ ఈరోజు గుడ్ ఫ్రైడే కదా, చాలా దగ్గర ప్రేయర్స్ అవుతున్నాయి. సో ఆ నాయిస్ రావచ్చు బ్యాక్గ్రౌండ్. సో మీరు అవేమీ పట్టించుకోకండి అంటే కాస్త అడ్జస్ట్ అయితే చాలు, ఇంకేం అవసరం లేదు. నేనైతే చెప్తున్నాను కదా, ఎడిటింగ్కి వాటికి నేనైతే ఎక్కువ టైం కేటాయించి నేను. సో ఇప్పుడు మా అమ్మ ఏం కట్టింది అన్నది అయితే మీకు చూపిస్తాను చూడండి. వెయిట్ అండ్ సెకండ్.
అంటే అంటే వీడియో వస్తుందా రాలేదా అన్నది నాకు తెలియట్లేదు, అందుకని చెప్పేసి అంటే బ్యాక్ క్యామ్తో తీస్తాం అనేది, సో తెలియడం లేదు, అందుకని చెప్పేసి ఒకసారి చెక్ చేస్తున్నా వస్తుందా రాలేదని. పెట్టేయడం అయితే పెట్టాను. ఇప్పుడైతే ఇంకా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది, బికాజ్ ఎందుకంటే కింద ఉన్న వాళ్ళు ఫ్యాన్ వేశారు, వాళ్ళ ఫ్యాన్ అయితే మామూలు సౌండ్ రాదు. సో ఇంకా సోదా ఆపేసి ఏమేమి కట్టిందని చెప్తాను. ఫస్ట్ వచ్చేసరికి ఇదేంటిది, ఇవి లేదు ఇవి షూస్. ఇవి యాక్చువల్ షూస్ దీనిలో కట్టారేంటి అసలు బుద్ధంగా అని అడగచ్చు, బట్ ఇంత మూట మోసుకు రావాలి, దాంతో పాటు ఇంకో చేతితో బ్యాగ్తో ఇంకోటి పట్టుకోవాలి అంటే చాలా కష్టం అవుతుంది. నేను మోసుకు రావాలి, ఎంత అంటే 1.5 km మోసుకు రావాలి, మూట అంతా 1.5 km మోసుకొచ్చాను అనమాట. చాలా కష్టం, ఎందుకంటే డైలీ వర్క్ చేసే వాళ్ళకైతే అది ఈజీ అవ్వచ్చు, బట్ అప్పుడప్పుడు వర్క్ చేసే నాలాంటి వాళ్ళకైతే అది చాలా కష్టమే. 1.5 km ఇంత పెద్ద మూటను మోసుకురావడం అంటే చాలా కష్టం. యాక్చువల్లీ నేను అనుకున్నాను అబ్బో ఎక్కువే కట్టింది మా అమ్మ రైస్, నేను తక్కువ కట్టింది, ఇక్కడ వరకే కట్టింది అనుకున్నా, బట్ ఇక్కడ వరకు ఉన్నాయి రైస్, నేను ఇప్పుడే చూశాను. అంటే నేనైతే తక్కువే కట్టమని చెప్పాను, ఎందుకంటే పురుగు పట్టేస్తుంది, ఎక్కువ వద్దామని చెప్పాను. ఇదే ఇక్కడే మా అమ్మకి నాకు గొడవ వచ్చేది ఇక్కడే, నేను ఏం చెప్తానో అది విందు, తనకు నచ్చిందే చేస్తుంది అంటే అది మన హ్యాపీనెస్ కోసమే. నేననే కాదు చాలామంది ఇదే ఫేస్ చేసి ఉంటారు ఇంటి దగ్గర, మనం ఇది వద్దంటాం, బట్ అమ్మ వద్దు తర్వాత ఇబ్బంది పడతావు, చేసుకో ఉంచు అని చెప్పేసి అయితే చేస్తారు. సో మళ్ళీ ఒకసారి వీడియో రన్ అవుతుందా లేదని చెక్ చేస్తాను, ఒక్క నిమిషం. రన్ అయితే అవుతుంది, బట్ నేను కనిపిస్తున్నానా లేదా అన్నది తెలియదు. సో నేనైతే తక్కువే కట్టమని చెప్పాను, మా అమ్మ అయితే మళ్ళీ ఎక్కువ కట్టేసింది రైస్, నాకు తెలియక అంటే మళ్ళీ కట్టేసింది. నేనైతే కొంచెం చాలా అని చెప్పాను, బట్ ఇక్కడ వరకు ఉంది రైస్. సో చూపిస్తాను చూడండి ఏమేమి తీసుకొచ్చాను. సారీ ఇదైతే ఇక్కడ కనిపించకూడదు. అంటే కొన్ని బట్టలు ఉండిపోయినాయి అనమాట. ఇది నా ట్రాక్ కూడా దీనిలోనే కట్టేసింది. దీనిలోనే అన్నీ కట్టేసావా అవి అని చెప్పేసి అనుకోకండి. అంటే ఒక మూటలను కట్టుకుంటే చాలా ఈజీగా ఉంటుంది మోసుకోవడానికి, లేకపోతే చేతిలోనే ఒకటి భుజం మీద ఒకటి మోసుకొని రావాలంటే చాలా ఇబ్బంది అవుతుంది, అందుకని చెప్పేసి దీనిలో కట్టేసింది. ఈ షార్ట్స్ నా బట్టలు కూడా కొన్ని ఉన్నాయి, అవి కూడా తీసేసా. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది గోధుమ పిండి. ఇది యాక్చువల్లీ నేను మ్యాక్సిమం నా ప్రీవియస్ బ్లాగ్స్ చూస్తుంటే తెలిసింది. ఇది గోధుమ పిండి, నేను ఎక్కువ చపాతీలు చేసుకుంటూ ఉంటాను నైట్. సో ఈ గోధుమ పిండి ఏంటి చిన్నదే అనుకోకండి, అంటే యాక్చువల్లీ ఇది వాళ్ళు వాడట్లేదు, ఇంటి దగ్గర వాళ్ళు వాడట్లేదు, చాలా రోజులు అయిపోయిందండి వాళ్ళ దగ్గర ఉండేసి. సో నేను ఎలాగో వాడతాను కదా అని చెప్పి కిందసారి తీసుకెళ్ళమన్నారు, బట్ ఎందుకులే వాడతారు, ఉంటే కనిపిస్తే వాళ్ళే వాడుకుంటారు కదా అని చెప్పి తీసుకురా, బట్ వాళ్ళు వాడడం లేదు, పురుగు పట్టేస్తుందని చెప్పేసి నేనైతే తీసుకొచ్చేసుకున్నాను. అంటే మా అమ్మాయి తీసుకెళ్ళిపో అని చెప్పింది, నేనైతే వద్దనే చెప్పాను, బట్ తీసుకెళ్ళిపోయి ఇక్కడ ఉంటే పాడైపోతుంది, మేము వండుకోవడం లేదు, అంత టైం కూడా లేదు, పనులకి ఆటలకి వెళ్ళిపోయేసరికి సరిపోతుందని చెప్పేసింది. ఇంకా అందుకని చెప్పేసి వాళ్ళ దగ్గర ఉంటే పాడైపోద్దని చెప్పి తీసుకొచ్చేసా. ఇది ఒకటి కట్టింది దీనిలోని, ఇది గోధుమ పిండి ఒక 1.5-2 kgs ఉంటుంది అనుకుంటా, నాకు తెలిసినంత వరకు 2 kgs అయితే ఉంటుంది. సో ఇది గోధుమ పిండిది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఎండి చేపలు, మీకు కనిపిస్తుందా లేదో బాక్స్లో కట్టింది. యాక్చువల్లీ అంటే ఇది ఎండి చేపలు, ఇది ఫస్ట్ టైమే కాదు, ఆల్రెడీ మీకు చూపిస్తాను చూడండి, ఇంకా ఉన్నాయి ఎండి చేపలు. అవి నాకు తెలియదు, వాటి పెరుగు అయితే నత్తాలు అంటారు, మా సైడ్ నత్తాలు అంటారు, చిన్న ఉంటాయి ఎంతేసి ఉంటాయి అనమాట ఎండి చేపలు. సో అవి మీకు మళ్ళీ క్లారిటీగా చూపిస్తాను లేండి. ఇదిగోండి చూడండి, మీకు కనిపిస్తుందో లేదో తెలియదు నాకైతే. చూడండి ఇవి మళ్ళీ చూపిస్తాను లేదు లాస్ట్లో ఏమేమి కట్టిందని. ఇదిగో ఎండి చేపలు, నట్టాలు అన్నమాట ఇవి. సో అది. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఇదేదో మూట కట్టిందండి. యాక్చువల్లీ ఇది ఏంటి, ఓకే ఇవి కూడా రైసే, ఇవి బియ్యం అంటే సన్న బియ్యం అనమాట. ఇవి యాక్చువల్లీ మేము సన్న బియ్యం కాదు, మాది మేము చెప్పాం కదా మేము పండించుకుంటామని చెప్పాం కదా, అది కాదు, ఇది స్టోర్లో రైస్ సన్న బియ్యం. అంటే మా అమ్మ ఇంతకుముందు ఉండేదన్నమాట, ఒక బ్యాగ్ కొన్నారు, అప్పుడు బియ్యం లేనప్పుడు ఒక బ్యాగ్ కొన్నారు, అప్పటికి ఇంకా చేతికి పంట రాలేదు, పంటకు రాకపోయేసరికి కొంచెం ఇబ్బంది అయితే బ్యాగ్ కొన్నారు అనమాట. ఇగో ఈ బ్యాగ్ ఈ రైస్ అది దీనికి సంబంధించింది, నాకు తెలిసి ఈ బ్రాండ్ పేరు ఏంటో అన్నది చెప్పచ్చు నాకు తెలియదు, బట్ దీనిలో రైస్ అది. సో వాళ్ళు వాడడం లేదంట, అంటే పులిహార చేసినప్పుడు లేకపోతే ఏదైనా బిర్యానీ వండుకోవాలనుకున్నప్పుడు చేస్తుంది, మ్యాక్సిమం నేను వెళ్ళినప్పుడే చేస్తుంది, అది కూడా నేను అడిగితేనే చేస్తుంది. మేము అంతా తినే టైప్ కాదన్నమాట, పులిహార కానీ బిర్యానీలు కానీ మేమంతా ఫుడ్డీ టైప్ కాదు ఇంటి దగ్గర అయితే. సో మా అమ్మలు కూడా కాదు, వాళ్ళ పని చేసుకునేటప్పటికే సరిపోద్ది, పొలం పనికి లేకపోతే కూలి పనులకి వెళ్ళేటప్పటికి సరిపోద్ది, కూలి పనులు చేసుకునేటప్పటికి సరిపోద్ది వాళ్ళు. సో ఇలాంటివి వండుకొని తినాలంటే వాళ్ళ వల్ల కాదు, అంత టైం కూడా ఉండదు. ఏదన్నా పండగకి పర్బానికి ఒకవేళ అక్క కానీ ఇంటికి వచ్చినప్పుడు, అక్క బావ ఇంటికి వచ్చినప్పుడు, లేకపోతే పులిహార ఏమైనా వర్షం పడి అందరూ ఏ పనులు లేనప్పుడు ఇంటి దగ్గర ఉన్నారనుకో అమ్మ నాన్న కానీ,
సో అలాంటప్పుడు పులిహార నేను ఎప్పుడన్నా ఇంటికి వెళ్ళినప్పుడు పులిహార చేయమన్నప్పుడు కానీ ఇలాంటి రైస్తో వండుకుంటారు. బట్ ఇప్పుడు వాళ్ళు వండుకోవడం లేదు, అంత టైం కూడా లేదు వాళ్ళకి. సో అందుకని చెప్పి ఈ రైస్ కూడా నేను తీసుకొచ్చేసా. అది సన్న రైస్ అనమాట, ఈ బ్రాండ్ది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఏంటంటే ఇదేంటని చూస్తున్నారా, ఇది ఏమంటారంటే దోసపిండి. అంటే చాలామంది అప్పటికప్పుడు రాత్రి ఆడించుకుంటారు కదా, అదే రాత్రి గ్రైండర్లో వేసుకొని దోసపిండి ఆడించుకుంటారు. బట్ మా అమ్మ ఏం చేసిద్ది అంటే బియ్యము మినపప్పు కలిపి పౌడర్లా చేసేది, పిండి చేసిద్ది దోసపిండి లాగా. సో అవైతే నిల్వ ఉంటుంది. పౌడరు అంటే ఈ పిండి నైట్ నానబెట్టుకొని మార్నింగ్ వేసుకుంటే చాలా బాగా వస్తాయి. చాలామంది వండరో నాకు తెలియదు ఇలాగా. బట్ మా అమ్మ అయితే ఎప్పుడు ఇలాగే చేస్తుంది దోసపిండి అంటాం ఇది. సో నేను అంటాను అనమాట. సో నాకు కట్టింది, దోశలు వేసుకుంటానని చెప్పేసి అది కట్టింది. చెప్పాను యాక్చువల్లీ ఇవన్నీ వద్దు అని చెప్పాను, బట్ కట్టింది. చెప్తున్నాను కదా ఇలాంటి దగ్గర వస్తుంది, వద్దని చెప్పి ఇవన్నీ కడుతుంది మా అమ్మ అయితే, ఎందుకన్నా ఉపయోగపడతాయి అని చెప్పి. మా అమ్మనే కాదు చాలామంది అలాగే ఉంటారు. ఇంకా రిమైనింగ్ వచ్చేసరికి రైస్, ఇది మేము పండించుకున్న రైస్ చూపిస్తాను చూడండి ఇప్పుడు మీకు క్లియర్గా ఏమేమి తీసుకొచ్చాను అది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇవ్వండి కారం ఇది ఇంటి దగ్గర మా అమ్మే తయారు చేసింది. అంటే బయట మేము కొనం కారం, అది బయట కొనం, మా అమ్మే తయారు చేస్తుంది. చాలామంది పల్లెటూరులో వాళ్ళే తయారు చేసుకుంటారు కారం అది. సో ఇది మా అమ్మ తయారు చేసిన కారం ఇది. కొంచెం మసాలా ఎక్కువ వేస్తుంది మా అమ్మ అయితే. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసరికి అయితే ఉసిరి పచ్చడి అనమాట. అంటే దోసపిండి ఉంది కదా, సో దోశలు వేసుకున్నప్పుడు ఒక్కడికే చట్నీ అవి ఏం చేసుకోలేం కదా ఒక్కడికి. సో పచ్చడితో తినమని చెప్పి పచ్చడి పంపించింది, పచ్చడి ఒకటి ఇచ్చింది. నాకు తెలిసి ఈ వీడియో చాలా ల్యాగ్ అవుతుంది, నాకు అర్థమవుతుంది. అండ్ ఏమనుకోకుండా చూసేయండి. ఇదొకటి మా అమ్మ పంపించింది, ఉసిరి పచ్చడి ఒకటి. అండ్ ఇంకా ఎండి చేపలు ఇంకో 2 రకాలు ఉన్నాయి, అవి కూడా చూపిస్తాను చూడండి. ఇదిగోండి ఇదే రైస్ మేము పండించుకున్నది అనమాట, ధాన్యము ఆడించుకున్నవి. యాక్చువల్లీ చెప్పాలంటే ఇంటి దగ్గర ఆడించలేదు, ఇంకా ఉన్నాయి ధాన్యం మూటలు అయితే ఉన్నాయి. బట్ వాళ్ళకి రైస్ లేదు, నేనే తెచ్చేసాను. వాళ్ళ తర్వాత ఆడించుకుంటానని చెప్పుకున్నారు, ధాన్యం ఆడించుకుంటానని చెప్పారు. చూడండి రైస్ ఇది బాగుంటుంది. అంటే ఇప్పుడైతే చాలామంది రైతులు సన్నబియ్యం అవి ఇవి వేసుకుంటున్నారు, సోనా మసూర్ అని ఇది అని వేసుకుంటున్నారు. బట్ మేమైతే అవేమి వేయం, జస్ట్ న్యాచురల్గా ఉండే అవే వేసుకుంటాం. చూసారు కదా, ఇదే మేము పండించుకున్న రైతు. ఇక్కడ పండించుకున్న రైస్ యాక్చువల్లీ మీకు ఇక్కడ ఒక విషయం చెప్తాను చూడండి. రైతు ఎప్పుడన్నా సరే అప్పుల వల్ల చావచ్చేమో కానీ ఆకలి వల్ల అయితే ఎప్పుడు చనిపోడు. ఇదైతే బాగా గుర్తుపెట్టుకోండి. మీరు చెప్తున్నాను కదా, గంజి నీళ్ళన్నా బతికేస్తాడు, గంజి నీళ్ళతోనైనా బతికేయచ్చు రైతు. అప్పుల వల్ల చావచ్చేమో కానీ ఆకలి వల్ల రైతు ఎప్పుడు చచ్చిపోడు. అందుకే రైతే రాజు అంటాను నేనైతే మాత్రం. ఎందుకంటే ఆకలి కోసమే కదా అందరూ పోరాడేది. ఆ ఆకలికే రాజులా ఉండేవాడు ఎప్పుడు రాజులాగే ఉంటాడు. కాకపోతే ఏంటంటే అప్పులు ఇవి పండించాలంటే అప్పు చేయాల్సిన పరిస్థితి కాబట్టి ఇంకా అది కూడా ఒప్పుకోవాల్సిన నిజమే. చెప్తున్నాను కదా, ఆకలి వల్ల ఎప్పుడు చచ్చిపోడు ఏ రైతు కూడా, అప్పుల వల్లే చావాలి చనిపోతే. సో ఇదిగోండి ఇదే రైసు, ఇదిగోండి ధాన్యం కనిపిస్తున్నాయి కదా. సో ఇది కొంచెం లావుగా ఉంటుంది మాకు రైస్. చాలామంది సోనా మసూరి అవి ఇవి వేయమని చెప్పారు, బట్ మేము వేయలేదు. ఇదే కొంచెం బాగుంటుందని చెప్పి ఇదే మేము వాడతాం, ఇదే మేము వేసుకున్నాం. అలాగని చెప్పేసి నాకేం ఎకరాలు లేవులేండి, అంత లేదు. మేము పండించుకున్నామంటే ఒక సంవత్సరం వరకు అయితే వస్తాయి మా ముగ్గురికి. అప్పుడప్పుడు అక్కలకి ఇచ్చేస్తూ ఉంటాం అన్నమాట రైస్ అది. సో ఇదిగోండి ఇదేమో చెప్పాను కదా సన్న రైస్ వాళ్ళు వండుకోవడం లేదు. అంటే అప్పుడెప్పుడు లేవని చెప్పేసి కొన్నారు బ్యాగు. అంటే ఎప్పటికి ఇంకా చేతికి రాలేదు పంట, కొంచెం లేట్ అయింది మా పంట చేతికి రావడానికి. సో అందుకని చెప్పేసి ఈ బియ్యం అయితే కొనుక్కున్నారు. ఇంకా అమ్మ నాన్నే కదా ఇంటి దగ్గర ఉండేది, సో వాళ్ళకి అంత అవసరం. ఇవి ఎక్కువ తినరు. ఇవి తిన్నారంటే ఈ బియ్యం తినడం ఒక్కసారి అలవాటు చేసుకున్నాము అంటే ఈ ధాన్యం బియ్యం తినడం అయితే చాలా కష్టం అయిపోతుంది, చాలా కష్టంగా అనిపిస్తుంది. సో అందుకని చెప్పి మా వాళ్ళు అలవాటు చేసుకోవాలి, మా అమ్మ మా నాన్న అలవాటు చేసుకోలేదు ఈ సన్న రైస్ని. సో అందుకని చెప్పి వాళ్ళు వాడడం లేదు. ఇంకెందుకని తీసుకొని వచ్చేసా చెప్పాను కదా. ఇంకేమేమి తీసుకొచ్చానంటే ఇదిగోండి ఉసిరి పచ్చడి ఇచ్చింది దోశలతో వేసుకోమని. ఇదేమో దోశపిండి, ఇది అది తీస్తే మొత్తం అయిపోద్ది, అందుకే తీయడంలా. ఇదేమో చెప్పాను కదా నెత్తాలు, ఇది రా ఇవ్వండి ఇవి నెత్తాళ్ళు. ఇవి యాక్చువల్లీ ఇవి నాకు క్లీన్ చేసుకోవడం కష్టమవుతుంది, నాకు కొనద్దని అయితే చెప్పాను. బట్ మా అమ్మ అయితే బాగా క్లీన్ చేసి ఇచ్చేసింది, తల తోక తీసేసి క్లీన్ చేసి ఇచ్చేసింది. ఇంకా బ్లాక్గా ఉంటుంది అనమాట, ఈ మధ్యలో బ్లాక్గా ఉంటుంది. నాకు అది చూస్తే చిరాకు. అలాగని తినడం అయితే తినేస్తాను, కానీ అది చేసేటప్పుడు ఆ బ్లాక్ తీయడం అవి ఇవి చాలా టైం పట్టేస్తుందని చెప్పి నేనైతే వద్దని చెప్పేసి అవి తీసుకోవద్దు అని చెప్పా. మా అమ్మ అయితే వినలేదు. చెప్తున్నాను కదా, వింటే అమ్మలు ఎందుకు అవుతారు.
అలాగని చెప్పేసి వాళ్ళు చేసేవన్నీ మన కోసమే చేస్తారులేండి. మనం ఇబ్బంది పడకూడదు, మనం స్ట్రగుల్ అవ్వకూడదనే చేస్తారు. అలా ఇప్పుడు అనుకుంటాం ఎందుకమ్మా ఇవన్నీ అనుకుంటాం, బట్ అవి తినేటప్పుడు తెలుస్తుంది కట్టి మంచి పని చేసింది మా అమ్మ అని చెప్పేసి. సో నెక్స్ట్ వచ్చేసరికి అయితే చీమలు ఎక్కిపోయినాయి ఆల్రెడీ. ఇది వచ్చేసరికి అయితే రొయ్యి పొడి ఏమంటారు, మేమైతే రొయ్యి పొట్టో ఏదో అంటారు, నాకు అంతగా తెలీదు. చీమలు పట్టేసాయి. ఇదిగో ఇది కూడా ఎండిపోయిన రొయ్య పొట్టు, ఇది ఎండిన రొయ్య పొట్టు అనమాట. ఇది ఎండింది. ఇదేంటంటే వంకాయలోకి లేకపోతే గోంగూరలోకి వేసుకోమని అయితే చెప్పింది మా అమ్మ. కొంచెం రేట్ ఎక్కువే, బట్ కొనింది. వద్దని చెప్పాను ఇది కూడా, కానీ కొనింది. చెప్తున్నాను కదా, వినరు ఈ అమ్మలు. వద్దని చెప్పినా సరే ఇబ్బంది పడకూడదని కొనేస్తూ ఉంటారు, పంపించేస్తూ ఉంటారు. సో ఇది ఒకటి ఉంది, ఇది ఒకటి పంపించింది, ఇది ఒకటి కట్టింది. ఎండి రొయ్యలు అనమాట. చిన్నవి ఇవి, ఇంకా పెద్దవి రాలేదు, చిన్నవి ఇవి. ఏ కూరలో కన్నా వేసుకోవచ్చు అని చెప్పి కట్టేసింది. నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇవ్వండి, ఇవేవో చేపలు, ఇవి నాకు తెలీదు. ఇవి నాకు చేసుకోవడం రాదని చెప్పేసి మా అమ్మాయి అన్ని చేసి కట్టేసింది. అన్నీ చూపిస్తాను చూడండి. ఇవి ఏమంటారు నాకు తెలీదు, చాలా పొడవుగా ఉంటాయి. ఈ చేపలు అయితే మాత్రం చాలా పొడవుగా ఉంటాయి. ఇవి కూడా ఎండి చేపలే. ఇగోండి, ఈ చేపలను ఏమంటారు నాకు తెలీదు, కానీ టేస్ట్ అయితే బాగుంటుంది. కూర వండుకుంటే చాలా బాగుంటుంది. ఇది టమాటా ఉల్లిపాయ వేసుకొని వండితే భలే ఉంటుంది, మా అమ్మ బాగా చేస్తుంది. సో ఈ ఎండి చేపలు ఒకటి, ఇది కూడా క్లీన్ చేసి, అంటే నాకు క్లీన్ చేసుకోవడం రాదని చెప్పేసి నాకు క్లీన్ చేసుకోవడం రాదు. ఇవి అంటే డైలీ చేసుకునే వాళ్ళకైతే అలాగా తెలిసింది. నాకు క్లీన్ చేసుకోవడం రాదు, మళ్ళీ చిరాకు పడతానేమో అని చెప్పేసి, ఇబ్బంది పడతానని చెప్పి, చిరాకు పడతానని చెప్పి మా అమ్మాయి అన్నీ క్లీన్ చేసి జాగ్రత్తగా కట్టేసింది. ఇగోండి, ఇది చాలా పొడవు ఉంటాయి చేపలు. అన్నీ చెప్తున్నాను కదా, క్లీన్ చేసి కొంచెం చిన్న చిన్న ముక్కలుగా, అంటే తినగలిగేంత ముక్కలుగా వండుకోగలిగే మాట తడబడుతుంది, వండుకోగలిగేంత ముక్కలు చేసింది. ఇదొకటి. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి అయితే ఇది కూడా ఇదే ఎండిన నెత్తలు. ఇవి కూడా, కాకపోతే వీటికి తలా తోక ఉన్నాయి. ఇవి ఎప్పుడో పంపించిందిలేండి. ఇదైతే మాత్రం ఎప్పుడో పంపించింది. నేనైతే అది యాక్చువల్లీ వండలేదు, ఎందుకంటే చెప్పాను కదా, చూడండి, ఇది చెప్పాను కదా, ఇగో వీటికైతే తల తోక ఉన్నాయి. ఇవి చెప్పాను కదా, ఇవి ఎప్పుడో పంపించింది. ఇవి అయితే చీమలు కూడా పట్టేసాయి, చూసుకోలేదు, ఇంటికి వెళ్ళాను కదా, చూసుకోలేదు. ఇగోండి, ఇవి చెప్పాను కదా, ఇబ్బంది పడుతుంది. ఇవి తీసుకోవడం, క్లీన్ చేసుకోవడం చాలా కష్టమవుతుంది. కష్టమేమని కాదు, కానీ నాకు ఎందుకు కొంచెం ఇబ్బంది అంటే అవి నేను తీసుకోవడం, అవి రెడీగా ఉంటే వండుకోగలను, కానీ అవన్నీ తీసుకోవడం అంటే కొంచెం నాకు మొదలా ఉంది. అందుకని చెప్పేసి నాకు వద్దని చెప్పా. అందుకని చెప్పేసి మొత్తం క్లీన్ చేసి నాకు పంపించింది. మళ్ళీ కట్టింది. ఇప్పుడైతే ఇలా ఉంటే పర్వాలేదు, వండుకొని తినేయగలను, కానీ ఇలా ఉంటే క్లీన్ చేసుకొని తినడానికి నాకు బద్ధకమో లేకపోతే ఏదో తెలియదు. నేనైతే అలా చేసుకోలేను. క్లీన్ చేసుకొని తినడం అంటే కొంచెం కష్టం. అందుకనే మా అమ్మాయి క్లీన్ చేసి అన్నీ ప్యాక్ చేసేసింది, మళ్ళీ కొనింది. ఈసారి వండుకోవాలి. సో మీరు అనుకోవచ్చు, ఎందుకు ఈ ఎండి చేపలు ఇలా పంపించేశారు మీ అమ్మగారు అని చెప్పేసి అనుకోవచ్చు. నేనైతే యాక్చువల్లీ అనుకోవచ్చు. దానికంటే ముందు ఇదిగోండి, కారం చెప్పాను కదా, ఇంటికాడ తీసుకుంటాను, నేను బయట కొనను కారం. మా అమ్మాయి వెళ్ళినప్పుడు అంటే అడుగుతుంది, ఉందా లేదా అని అడుగుతుంది. ఇంటికి వెళ్ళినప్పుడు కారం ఉందా, అయిపోయిందని అడుగుతుంది. అయిపోయింది, కొంచెమే ఉంది అంటే ఇగో ఇలా కట్టేసి ఇచ్చేస్తుంది. మా అమ్మాయి తయారు చేస్తుంది కారం, మిరపకాయలు, మసాలా అవన్నీ మా అమ్మాయి కొనుక్కొని ఆడిస్తుంది అనమాట. అంటే బయట కొనే కారం అంత నచ్చదు మా అమ్మకనే కాదు, మా ఇంట్లో వాళ్ళకి ఎవరికి. అటు సైడ్, మా సైడ్ విలేజ్ సైడ్ అయితే మ్యాక్సిమం ఇలాగే తయారు చేసుకుంటాం. మేమైతే బయట ప్యాకెట్లో దొరికే కారాలు అయితే కొనం. ఇదన్నమాట. మా అమ్మ పంపించినవి అయితే ఇవే. చూడండి ఎన్ని ఉన్నాయో. నేనైతే ఇట్లా సగానికి సగం అయితే వద్దని చెప్పాను. ఇంత పెద్ద మూట ఉంది. ఇగో ఈ రైస్ ఒకటి, ఇగో ఇవన్నీ పంపించింది మా అమ్మ అయితే. యాక్చువల్లీ ఇవి తక్కువ, నేను ఎప్పటికీ దెబ్బలాడితే ఆపేసింది. లేకపోతే ఇది కొనాలా, అది కొనాలా, ఏమైనా పట్టుకుని వెళ్తావా, ఇది అని చెప్పేసి చాలా కడతానంది. నేను ఏమొద్దు, నేను ఒక్కనే ఉంటాను కదా, అవన్నీ ఎందుకని చెప్పేసి దగ్గరుండి కట్టించుకున్నాను ఇవి. లేకపోతే చాలా ఎక్కువ కట్టేసేది. నేనే ఎందుకు అన్ని పాడైపోతాయని చెప్పేసి దెబ్బలాడి కొంచెం కట్టించుకున్నాం మా అమ్మ చేత. సో మెయిన్గా నేను వెళ్ళింది అయితే రైస్ కోసం. ఈ రైస్ కోసం అన్న వెళ్తే ఇగో ఇవన్నీ కట్టింది మా అమ్మ. ఈ అమ్మ ప్రేమలు అంతే, అసలు చచ్చిపోతాం, ఉక్కిరి అయిపోతాం ఈ ప్రేమలతో. బట్ తర్వాత అయ్యే బాగుంటాయిలేండి, అది వేరే విషయం. సో ఇది మా అమ్మ నా కోసం పంపించినవి అయితే, అంటే నా కోసం కట్టిన సామాన్లు అయితే ఇవే చెప్తున్నాను కదా. ఇంకా యాక్చువల్లీ చెప్పాలంటే తినడానికి ఏమంటారు, పప్పులు కడతాను. పప్పులు అంటే తినడానికి ఏవో ఒకటి తయారు చేస్తాను అన్నది. అంటే మా సైడ్ జంతికలు అంటారు, విజయవాడ సైడ్ అయితే చక్రాలు అంటారు, కొంతమంది చెక్కలు అంటారు, ఏవేవో అంటారులే. అవి తయారు చేస్తానంది. నేనే ఎందుకు అప్పటికే
చూశారు కదా ఎన్ని సామాన్లు కట్టిందో. నేను ఓన్లీ ఒక్క రైస్ ఒక్కటే తీసుకురావడానికి వెళ్ళాను, బట్ మా అమ్మ అయితే అవన్నీ కట్టింది, తీసుకొని వచ్చాను. యాక్చువల్లీ నాకు తీసుకురావాలని లేదు, ఎందుకు వాళ్ళ చేత మనీ ఖర్చు పెట్టించడం అనేసి అనుకున్నా, బట్ మా అమ్మ అయితే వినదు. ఇంకా చెప్తున్నాను కదా, ఆరోగ్యమే ఫస్ట్ మా అమ్మకి. ఏదన్నా సరే ఆరోగ్యం తర్వాతే ఏదైనా సరే, వెల్త్ అయినా ఏదైనా సరే హెల్త్ తర్వాతే ఉంటుంది మా అమ్మ అయితే. సో అందుకని చెప్పేసి ఇగో ఇన్ని కట్టింది. యాక్చువల్లీ మీరు అనుకోవచ్చు ఎండి చేపలు ఎందుకు అన్ని కట్టేశారని చెప్పేసి. నేను యాక్చువల్గా అయితే రూమ్లో ఉంటాను కదా, ఒక్కనే ఉంటాను. అండ్ నేను చికెను, ఫిష్ అవి నేను తినను అనమాట, ఎక్కువ తినను అంటే కొనుక్కోను. బికాజ్ ఎందుకులే మనీ, ఎందుకు దేనికన్నా అవసరం పడతాయి అని చెప్పేసి మనీ కొంచెం చెప్తాను కదా, కొంచెం మనీ ఉండక నేను సరిగ్గా ప్రాపర్గా తిననంటే సరిగ్గా ప్రోటీన్స్ అందేవి, మనకు ప్రోటీన్ ఏవైతే అవసరమో అవి నేను ఎక్కువ తీసుకోను. మ్యాక్సిమం ఎగ్ కూడా మంత్కి ఒకసారి తీసుకుంటాను, మిగతావన్నీ కూరగాయలు కానీ లేకపోతే పప్పు కానీ ఇవే తింటూ ఉంటాను, అడ్జస్ట్ అవుతాను మ్యాక్సిమం. సో మా అమ్మకి నా సంగతి తెలుసు కదా, నేను రూమ్లో ఉంటే ఏం తింటానో ఏం ఉంటానో ఏం తెలీదు. అలాగే బయట ఒకవేళ ఇన్ కేసు చేపలు అవి కొనుక్కున్నా సరే, చేపలో దొరికే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అవేమన్నా అవి నేను తినను కదా, అంటే నేను ఎప్పుడైనా తినలేను కదా. సో అవేవి మిస్ అవ్వకూడదు నాకు అని చెప్పేసి ఈ ఎండి చేపలు ఇన్ని రకాలు అయితే కట్టింది. అంటే ఎండి రొయ్యలు కానీ లేకపోతే నత్తలు కానీ లేకపోతే ఇంకో చేప కానీ. ఎందుకు కట్టిందంటే మెయిన్ కారణం అయితే ఇది, నేనైతే ఇబ్బంది పడకూడదు, నా హెల్త్ పాడవకూడదు అని చెప్పేసి అయితే కట్టింది. అంటే నేను ఇప్పుడు బయట కొనుక్కొని అవి ఏమంటే క్లీన్ చేసుకొని వండుకొని తిని ఇంతెందుకు, ఇవి ఎండి చేపలు ఉంటాయి కదా, అవైలబుల్గా ఉంటాయి కదా, ప్రతి కూరలో వేసుకుంటే వాడికి కావాల్సినవి వాడికి అందుతాయి, వాడి హెల్త్ బాగుంటుంది అని చెప్పేసి అయితే అంటున్నారు. చాలామంది ఎండి చేపలు అవి తినకూడదు అంటారు, బట్ చెప్తున్నాను పర్వాలేదు, తినచ్చు. మా సైడ్ అయితే మ్యాక్సిమం తింటారు, మీ సైడ్ తింటారో తెలియదు. బట్ ఇదే మెయిన్ కారణం, నేను సరిగ్గా ప్రాపర్గా ఫుడ్ తిననని చెప్పేసి మా అమ్మ ఇవన్నీ కట్టింది. చెప్తున్నాను కదా, యాక్చువల్లీ దోశల పిండి కూడా నేను అయితే వద్దని చెప్పాను. దోశల పిండి ఎందుకమ్మా వద్దామా అంటే, బట్ అప్పటికప్పుడు కోటా రైస్ ఉంటే కోటా రైస్లో మినపప్పు వేసి ఆడించి, నేను ఆడించలేదు మా అమ్మ ఆడించింది, మిల్లికి వెళ్ళి ఆడించుకొని తీసుకొచ్చి కట్టింది, నాకు కొంచెం కట్టింది. అండ్ వాళ్ళకి కొంచెం ఉంచుకున్నారు. అండ్ ఎండి చేపలు కూడా బాగా అంటే బాగా రేట్లు ఎక్కువ ఉన్నాయి ఎండి చేపలకి. నేను అప్పటికీ చెప్పా, వద్దమ్మా ఎందుకమ్మా అంత డబ్బులు వద్దులేమ్మా అన్న. బట్ ఏం తింటావు ఏముంటావు పట్టుకొని వెళ్ళు అని చెప్పి గట్టిగా అనింది. ఇంకా మనం ఏం చేయగలం, ఇంకా మరి నో చెప్పలేదు, కట్టమని చెప్పా. సో ఇది చెప్తున్నాను కదా, ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఇంకా పిండి వంటలు చేస్తానంది. అదే ముందు చెప్పాను కదా, చక్రాలు చెక్కలు ఇలాంటివి పిండి వంటలు చేస్తానంది. అప్పటికే మా అమ్మలు అలసిపోయి వస్తారు. అవి కూడా యాక్చువల్లీ చెప్పాలనుకుంటే నేనైతే అవి కూడా కొంచెం ఇష్టంగా తింటాను, అది మా అమ్మకి తెలుసు. కాకపోతే ఏంటంటే అప్పటికే మా అమ్మలు చెరువు పనికి వాటికి వెళ్తున్నారు, ఉపాధి పనికి వెళ్తారు. మ్యాక్సిమం మా సైడ్ చెరువు పనులు అవి ఇవి అంటారు. ఆ ఉపాధి హామీ పథకాలు అన్నానంటే ఆ పనులకి వెళ్తున్నారు, ఎండతో వెళ్తున్నారు. మార్నింగ్ 7కి వెళ్ళిపోతున్నారు, ఎండతో వస్తున్నారు, 2-2:30 అవుతుంది. ఇంకా ఆ టైంలో వచ్చి మళ్ళీ నా కోసం అవన్నీ వండడం అంటే నాకు ఎందుకో ఇష్టం లేదు, నాకు అంత కష్టపెట్టడం ఇష్టం లేదు. సో అందుకని వద్దని చెప్పేసా. ఈసారి వచ్చినప్పుడు నీకు ముందే కాల్ చేస్తాను, నీకు ఖాళీ ఉన్నప్పుడు వండేసి ఉంచు, నేను వచ్చి తీసుకెళ్తానని చెప్పేసి స్కిప్ చేసేసాను వాటిని అయితే మాత్రం. లేకపోతే అవి కూడా వండుతానని అయితే కూర్చుంది, నేనే వద్దని చెప్పేసా. నాకు ఇక్కడే కోపం వస్తుంది, మా అమ్మకి నాకు ఇక్కడే ఆర్గ్యూ అవుతుంది కొంచెం. నేను ఏదైతే వద్దంటానో, లేదు పట్టుకెళ్ళు, అది చెయ్యి ఇది చెయ్యి అని అంటుంది. అంటే రాంగ్ వేలో కాదు, నా కోసమైనా చెప్తుంది, బట్ నాకు ఏంటంటే ఎందుకు కష్టపెట్టడం అని చెప్పి నేను ఆలోచిస్తాను. మా అమ్మ అయితే నేను ఎందుకు కష్టపడాలి అన్నట్టు మా అమ్మ ఆలోచిస్తుంది. సో ఇక్కడే మా ఇద్దరికి పడదు, కొంచెం హీట్ ఆర్గ్యుమెంట్ అవుతుంది. నేనైతే ఎందుకు అంటాను నేను, మా అమ్మ అయితే ఎందుకు తీసుకెళ్ళమంటుంది. సో ఇలాంటి దగ్గర ఉంటాయి. బట్ ఎండ్ ఆఫ్ ద డేకి వచ్చేసరికి ఇలాంటప్పుడు చూసారా నవ్వుకుంటున్నా, ఆ టైంలో అలా కోప్పడినా సరే ఈ టైంలో అనిపిస్తుంది ఏదైనా మిస్ అవుతాంలే ఇంటి దగ్గరది. సో ఇవన్నమాట మా అమ్మ నా కోసం కట్టిన సామాన్లు అయితే ఇవి. సో ఇలా కూడా ఉంటాయి. ఇది ఎందుకు చూపిస్తున్నాను అంటే, ఏదో బుక్స్ ఒకటే లోకం కాదు, యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ కానీ ఎవరైనా బ్యాంక్ ఆస్పిరెంట్స్ వాట్ ఎవర్ ఇట్ ఈస్, కాలేజ్ అయినా స్టూడెంట్స్ అయినా ఇంటికి దూరంగా బతుకుతున్నారంటే వాళ్ళ ప్రపంచం చాలా వేరేగా ఉంటుంది. వాళ్ళని చూపించడానికి ఇవన్నీ చూపిస్తున్నాయి. దిస్ ఈజ్ నాట్ ఓన్లీ యూపీఎస్సీ ఆస్పిరెంట్స్, ఓకే, ఇది ఎవ్రీ బ్యాచులర్ వాళ్ళ ఇంటి దగ్గర నుంచి వాళ్ళ ఇంటికి దూరంగా ఉన్నప్పుడు ఫేస్ చేసేవి ఇవన్నీ. మ్యాక్సిమం మీలో కూడా ఎవరైనా సరే బ్యాచులర్స్ ఎలాంటివి ఇంటి దగ్గర నుంచి తెచ్చుకోవడం, లేకపోతే ఇంటి దగ్గర ఉన్న ఫుడ్ని మిస్ అవ్వడం, లేకపోతే ఇంటి దగ్గర మనం ఇంటికి వెళ్ళినప్పుడు మన అమ్మలు కానీ మన నాన్న కానీ మన పేరెంట్స్ కానీ మన సిస్టర్ కానీ వాళ్ళు మనల్ని రిసీవ్ చేసుకునేటప్పుడు, లేకపోతే మన కోసం మనం వచ్చామని చెప్పి వాళ్ళు ఆతృతగా మనకు నచ్చినవి వండడం, ఇలాంటివి ఫేస్ చేస్తుంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. యాక్చువల్లీ నేను వీడియో తీసేవాడిని, కానీ
నేను తీయాలనిపించలేదు, నాకు మోర్ స్పెండ్ చేయాలనిపించింది, మా ఇంటి వాళ్ళతో స్పెండ్ చేయాలనిపించింది. సో అందుకని చెప్పేసి వీడియో తీయలేదు. బట్ ఇన్ కేస్ ఇంకెప్పుడైనా సరే వెళ్ళేటట్టుంటే వీడియో అయితే తీస్తాను ఒకసారి, మా ఇంటి దగ్గర ఎలా ఉంటుందని చెప్పేసి, డైలీ రొటీన్ ఎలా ఉంటుందని చెప్పేసి వీడియో తీస్తానులేండి. ఇదనమాట. ఈ వీడియో వచ్చేసరికి నాకు తెలిసినంత వరకు అయితే చాలా లెంతీ అయిపోయింది వీడియో. బట్ ఎండ్ ఆఫ్ ద వీడియో వచ్చేసరికి అయితే కొంచెం నాకైతే హ్యాపీగా అనిపించింది. సో ఇదన్నమాట వీడియో. ఈ వీడియో వచ్చేసరికి తింటే రేపటి నుంచి అయితే మళ్ళీ, రేపటి నుంచి అని కాదు, ఇప్పటి నుంచి మళ్ళీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసుకోవాలి. యాక్చువల్లీ ప్రిపరేషన్ ఇంకా మళ్ళీ ప్రిపరేషన్లో మునిగితే వెళ్ళాలి. అలాగే డైలీ వ్లాగ్స్ కూడా వస్తాయి, ఎందుకంటే వాటి నుంచి కూడా మోటివ్ అవుతున్నారు కాబట్టి నేను అవి కూడా తీయడానికి అయితే ట్రై చేస్తాను. అండ్ మీ డౌట్స్ కూడా క్లారిటీ ఇస్తూ ఉంటాను వీడియోస్ చేస్తూ. సో దానిలో డౌటే పడకండి. అండ్ మీకు ఈ వీడియో ఎలా నచ్చింది, ఈ వీడియో మీకు ఎలా అనిపించింది అని అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ మెయిన్గా ప్లీజ్ లైక్ చేయండి. చెప్తున్నాను కదా, మీరు లైక్ చేయడం వల్ల, షేర్ చేయడం వల్ల, లేకపోతే మీ ఒపీనియన్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయడం వల్ల వీడియో అనేది చాలామందికి రీచ్ అవుతుంది, చాలామందికి పుష్ అవుతుంది అనమాట. కిందటి వీడియోని చాలామంది అలాగే లైక్ చేశారు, చాలామంది వాళ్ళ ఫీలింగ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో అందుకని ఆ వీడియో కొంచెం ఎప్పుడు 1 మంత్కి 1K వ్యూస్ వచ్చేవి, ఒక 1 డేలోకి 1K వ్యూస్ వచ్చాయి అనమాట. 1000 వ్యూస్ వచ్చాయి ఆ వీడియోకి. నాకైతే చాలా హ్యాపీ అనిపించింది. నేను కష్టపడి పని చేసినప్పుడు నా చేతికి వచ్చిన డబ్బుల కంటే నేను ఆ వీడియో తీసి అప్లోడ్ చేసి మీ నుంచి వచ్చిన రెస్పాండే నాకు చాలా సంతోషాన్ని ఇచ్చింది. సో ప్లీజ్ ఈ వీడియో కూడా అలాగే లైక్ చేయండి. అండ్ మీకు ఎవరైనా సరే యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఉన్నా, లేకపోతే ఎవరైనా మన ఛానల్ అనేది షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ వాళ్ళకి తెలుస్తూ ఉంటుంది, వాళ్ళకి కూడా కొంచెం మోటివ్ అవుతూ ఉంటారు. సో ఈ వీడియో వచ్చేసరికి అయితే ఇప్పటికే చాలా లాగ్ అయింది, ఇంకా లాగ్ చేస్తున్నాను నేను. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.